చేంజింగ్ ఫ్యామిలీ స్ట్రక్చర్, రిలేషన్షిప్స్, ఫ్యామిలీ ఫొటోస్ అండ్ హౌ ఫ్యామిలీస్ ఇవాల్వ్ ఓవర్ టైమ్. ఇంపార్టెంట్ బిట్స్, ఆన్సర్స్, ఈవీఎస్ క్లాస్ 4. ఇంపార్టెంట్ పాయింట్స్ విత్ ఆన్సర్స్. ముఖ్యమైన అంశాలు. వాట్ ఈజ్ ఏ ఫ్యామిలీ? కుటుంబం అంటే ఏమిటి? కలిసి ఉండే, ఒకరిపై ఒకరు ప్రేమ, బాధ్యత కలిగిన వారి సమూహమే కుటుంబం. ఏ గ్రూప్ ఆఫ్ పీపుల్ హూ లివ్ టుగెదర్ అండ్ కేర్ ఫర్ ఈచ్ అదర్ ఈజ్ ఏ ఫ్యామిలీ. టైప్స్ ఆఫ్ ఫ్యామిలీ. స్టెప్ బై స్టెప్. కుటుంబ రకాలు దశల వారీగా. స్టెప్ నెంబర్ 1, న్యూక్లియర్ ఫ్యామిలీ అంటే చిన్న కుటుంబం. హూ ఆర్ దే? తల్లి, తండ్రి మరియు పిల్లలు మాత్రమే కలిసి ఉంటారు. మదర్, ఫాదర్ అండ్ చిల్డ్రన్ లివ్ టుగెదర్. ఇది అతి చిన్న కుటుంబం. నిర్ణయాలు త్వరగా తీసుకోవచ్చు. ఇప్పుడు చాలామంది ఇలానే ఉంటున్నారు. ఎగ్జాంపుల్: నాన్న, అమ్మ, అక్క, నేను. స్టెప్ 2, జాయింట్ ఫ్యామిలీ ఉమ్మడి కుటుంబం. హూ ఆర్ దే? తల్లిదండ్రులు, పిల్లలతో పాటు తాత, నానమ్మ, మామ, అత్త, బంధువులు అందరితో కలిసి ఒకే ఇంట్లో ఉంటారు. పేరెంట్స్, చిల్డ్రన్ ప్లస్ గ్రాండ్ పేరెంట్స్ ప్లస్ అంకుల్స్ ప్లస్ ఆంటీస్ ఆర్ లివ్ టుగెదర్ ఇన్ వన్ హౌస్. స్టెప్ 3, సింగిల్ పేరెంట్ ఫ్యామిలీ ఏక పేరెంట్ కుటుంబం. హూ ఆర్ దే? ఒకే తల్లి లేదా ఒకే తండ్రి పిల్లల్ని పెంచుతారు. ఓన్లీ వన్ పేరెంట్, మదర్ ఆర్ ఫాదర్, రైజెస్ ది చిల్డ్రన్. కీ పాయింట్స్. ఇతర కారణముల వల్ల ఇలా ఏర్పడుతుంది. తల్లి లేదా తండ్రి 2 బాధ్యతలు చూసుకుంటారు. ప్రేమ మరియు సపోర్ట్ చాలా ముఖ్యము. ఎగ్జాంపుల్: అమ్మ, నేను, తమ్ముడు. స్టెప్ 4, ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ విస్తరించిన కుటుంబం. హూ ఆర్ దే? న్యూక్లియర్ ఫ్యామిలీ ప్లస్ దూరపు బంధువులు, అత్త, మామ, మేనమామ, పిన్ని లాంటి వాళ్ళు. న్యూక్లియర్ ఫ్యామిలీ ప్లస్ రిలేటివ్స్ లైక్ ఆంట్, అంకుల్, కజిన్స్. హౌ ఫ్యామిలీస్ ఇవాల్వ్ ఓవర్ టైమ్. కాలంతో పాటు కుటుంబం ఎలా మారుతుంది. స్టెప్ 1, పూర్వము అందరూ జాయింట్ ఫ్యామిలీగా ఉండేవారు. స్టెప్ 2, ఇప్పుడు ఉద్యోగము, చదువు కోసం న్యూక్లియర్ ఫ్యామిలీగా మారారు. స్టెప్ 3, టెక్నాలజీ వల్ల దూరంగా ఉన్న వీడియో కాల్తో కలిసి ఉంటున్నాము. స్టెప్ 4, కానీ ప్రేమ, గౌరవము, బంధము మాత్రం అలాగే ఉంది. మోస్ట్ ఇంపార్టెంట్ లైన్ ఫర్ ఎగ్జామ్. కుటుంబము రకము ఏదైనా ప్రేమ మరియు గౌరవము ఉంటే అదే నిజమైన కుటుంబం. కీ పాయింట్స్. ఒకే ఇంట్లో ఉండకపోయినా కలిసి ఉంటారు. పండగలకు, ఫంక్షన్లకు అందరూ కలుస్తారు. ఒకరికొకరు సహాయం చేసుకుంటారు. క్వశ్చన్ నెంబర్ 3, హౌ హ్యాస్ ఫ్యామిలీ స్ట్రక్చర్ చేంజ్డ్. కుటుంబ నిర్మాణం ఎలా మారింది. ఆన్సర్: ఓల్డెన్ డేస్ ఉమ్మడి కుటుంబాలు ఎక్కువగా అందరూ కలిసి ఒకే ఇంట్లో ఉండేవారు. పాయింట్ నెంబర్ 2, నౌ చిన్న కుటుంబాలు ఎక్కువ ఉద్యోగము, చదువు కోసం వేరుగా ఉంటున్నారు. పాయింట్ నెంబర్ 3, రీజన్: చదువు, ఉద్యోగాలు, ఆధునిక జీవనశైలి. 4, ఇంపార్టెన్స్ ఆఫ్ ఫ్యామిలీ ఫొటోస్. కుటుంబ ఫోటోల ప్రాముఖ్యత. ఆన్సర్: పాత జ్ఞాపకాలను గుర్తు చేస్తాయి. కుటుంబ చరిత్రను తెలియజేస్తాయి. పండుగలు, సందర్భాలను గుర్తు చేసేందుకు ఉపయోగపడతాయి. 5, టెక్నాలజీ అండ్ ఫ్యామిలీ. టెక్నాలజీ మరియు కుటుంబం. ఆన్సర్: దూరంగా ఉన్న కుటుంబ సభ్యులతో వీడియో కాల్, వాట్సాప్ ద్వారా మాట్లాడుకోవచ్చు. దూరం ఉన్న బంధం దగ్గరగా ఉంటుంది. నెంబర్ 6, వాల్యూస్ ఇన్ ఫ్యామిలీ. కుటుంబంలోని విలువలు. ఆన్సర్: 1, ప్రేమ, లవ్. 2, గౌరవం, రెస్పెక్ట్ ఫర్ ఎల్డర్స్. 3, సహాయము, హెల్పింగ్ ఈచ్ అదర్. 4, పంచుకోవడం, షేరింగ్. బి, క్విక్ రివిజన్ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ఫర్ ఎగ్జామ్స్. క్వశ్చన్ నెంబర్ 1, జాయింట్ ఫ్యామిలీలో ఎవరు ఉంటారు. ఆన్సర్: తాత, నానమ్మ, తల్లిదండ్రులు, పిల్లలు, మామ, అత్త, అందరూ. క్వశ్చన్ నెంబర్ 2, న్యూక్లియర్ ఫ్యామిలీ అడ్వాంటేజ్ ఏమిటి. ఆన్సర్: తక్కువ మంది ఉండడం వల్ల నిర్ణయాలు త్వరగా తీసుకోవచ్చు. క్వశ్చన్ నెంబర్ 3, మన కుటుంబ బంధాలు ఎలా స్ట్రాంగ్గా ఉంచుకోవాలి. ఆన్సర్: ఒకరితో ఒకరు మాట్లాడుకోవటం, పండుగలు కలిసి జరుపుకోవటం, ఒకరికొకరు సహాయం చేయటం. క్వశ్చన్ నెంబర్ 4, ఫోటో ఆల్బమ్ ఎందుకు ఇంపార్టెంట్. ఆన్సర్:
మన చిన్ననాటి జ్ఞాపకాలను, కుటుంబ కథలను భద్రపరచడానికి. క్వశ్చన్ నెంబర్ 5. కుటుంబం మారినా ఏమి మారకూడదు? ఆన్సర్: ప్రేమ, గౌరవము, బాధ్యత మారకూడదు.